బాయ్ అడవిలో పోతున్నాం బాయ్. మన జంతువులు వస్తాయంట. ఒడి అమ్మ బంటే ముంగడు పోతుంది. ఇప్పుడు మన జంతువులు వస్తే మన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ భయపడాలి బాయ్. మనమైతే అవుట్ ఆఫ్ షేప్లో ఉన్నాం, ఎట్లా షెడ్లు ఉన్నాం. అంటే ఉరికే పరిస్థితుల్లో కూడా ఏం కాదు. షేప్లున్నా షేప్ అవుటే. మేము టూరర్స్ అండ్ డిస్కవర్స్ వీఆర్ డిస్కవరింగ్ న్యూ ల్యాండ్, బ్యూటిఫుల్ ప్లాంటేషన్స్, ఆర్ ఎన్కౌంటరింగ్ వైల్డ్ లైఫ్. హియర్ యు కెన్ సీ ద శంకరన్న విత్ హిస్ యాక్షన్. బాయ్ ఏదో డిస్కవరీ చేసిండు. శంకర్ రావాలి. బాయ్ ఇప్పుడు మన యూత్ ఎందుకు మాటింటలేదు? యూతే కదా వినరు. యూత్ అసలు మాట కాదు, వాళ్ళ మాట వాళ్ళే వినరు సార్. మన మాట ఎందుకు వింటారు? సివిలైజేషన్ స్టార్ట్ చేస్తాం, ఎవడొస్తే వాందే కదా ల్యాండ్, సో మనం జెండలు వాతేసేయాలి. ఇక్కడ సివిక్ సెన్స్ ఇట్లాంటి ఏముండవు, అంతే. అటువంటి సివిలైజేషన్ ఇది. సాగర్ ఇప్పుడే మా సాగర్కు మంచి పేరు వచ్చింది. చెప్పు సాగర్. రైట్, అవులగాళ్ళు ఆగుతాం కాదు, అవులగాళ్ళ ఆగమనం. అది అంటే మేము వస్తున్నాం, వచ్చేసి వస్తామంతే. ఏం చేస్తాం సంబంధం లేదు. నో మొరాల్ నో మొరాలిటీ, ఓన్లీ ఎంతూజియాజం కాంకరింగ్. కానీ ఇక్కడ మరి లేడీస్ లేరు. హౌ ఆర్ వి గోయింగ్ టు టెన్ ద జెనెటిక్ పూల్? లేడీస్ ఉంటే అంత దూరం వెళ్ళలేము. ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే సంసారం, ఇక్కడ పిల్లగాడు అక్కడ స్కూల్, అంతే ఇక్కడనే అయిపోతుంది. అంతే, మొగోడు ఉండు కాబట్టి వాడు అంత దూరం పోయిండు. అట్లే అంట. అక్కడ ఏముందో తెలుసుకుండు, ఎస్, వాడు ఇంకో జనరేషన్ చెప్తాడు. అక్కడ పోయి పిల్లల్ని కానీ నో ప్రాబ్లం, అంతే అంటావు. బట్ ఇక్కడ మాత్రం జర మొగోలు